బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఏ మూవీతో వస్తాడా అని ఫ్యాన్స్ మీటింగ్. త్రివిక్రమ్తో ఫిక్స్ అయిందని అంతా అనుకున్న టైంలో అట్లీ తెరపైకి వచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయింది తెలుసా. ఇంటర్నేషనల్ లెవెల్లో బన్నీ పేరు మారిమోగిపోయేలా చేసిన మూవీ పుష్ప 2. ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన కిక్ నుంచి బయటకు వచ్చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టులపై కాన్సన్ట్రేట్ చేశాడు. వాస్తవానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్నారంతా. కానీ ఎవరు ఊహించని విధంగా రేస్లో ఫస్ట్ వచ్చాడు అట్లీ. గతంలో అట్లీతో ప్రాజెక్టు ఫిక్స్ అయిందని ఆగిపోయిందనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ సందేహాలకి ఫుల్ స్టాప్ పెడుతూ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ అట్లీదే కావటం ఇంట్రెస్టింగ్. ఇప్పటికే స్టోరీ సిద్ధమైపోయిందని, ఇందులో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందని టాక్. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో కమర్షియల్గా ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయిందని టాక్. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఇదే ఫైనల్ అని టాక్. దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీలో RC-60లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ పూర్తయిన తర్వాత బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాక్. దీంతో పాటు తమిళం సినిమాల్లోనూ జాన్వీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. కానీ పాన్ ఇండియా క్రేజీ మూవీకే జాన్వీ ఓటేసిందని టాక్. అసలు ఈ విషయంపై రూమర్స్ ఎలా మొదలయ్యాయి అనే కదా మీ డౌట్. అట్లీ భార్య ప్రియతో రీసెంట్గా టైం స్పెండ్ చేసింది జాన్వీ కపూర్. ప్రియా పుట్టినరోజు వేడుకల్లో బాలీవుడ్ నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, నటుడు శిఖర్ పహారియా, వీర్ పహారియా సహా పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో అట్లీ మూవీలో జాన్వీ ఫిక్స్ అయిందని అంతా ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అట్లీ చేస్తున్న ప్రాజెక్టు అల్లు అర్జున్తో కావటంతో ఇదే ఫైనల్ అంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అట్లీ సల్మాన్ ఖాన్తో ఓ యాక్షన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. A6 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు కూడా. ఇందులో భాయ్తో పాటు రజనీకాంత్ కూడా నటిస్తారు అని టాక్. ఇంతకీ జాన్వీ ఈ మూవీలోనా, బన్నీ మూవీలోనా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సాధారణంగా మెగా కాంపౌండ్లో ఒక్కసారి అడుగు పెడితే చాలా హీరోయిన్లకి వరుస ఆఫర్లు వస్తాయి. కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత, అమలా పాల్, శృతి హాసన్ సహా చాలా మంది బ్యూటీస్ వరుసగా చరణ్ బన్నీ మూవీస్లో ఛాన్స్లు అందుకున్నారు, హిట్లు కొట్టారు. ఇప్పుడు RC-16లో జాన్వీ కపూర్ మెగా కాంపౌండ్లో చేరిందని, ఇప్పుడు బన్నీతో ఛాన్స్ అందుకుందని సమాచారం. ఇదే నిజమైతే ఈ జోడీ ఆన్ స్క్రీన్ కొత్తగా ఫ్రెష్గా కనిపించడం ఖాయం. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.